ఈసారి ఉపాధ్యాయుల వంతు అక్టోబర్ 7వ తేదీ చలో విజయవాడకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలిపించింది. ఇప్పటి వరకు ఉపాధ్యాయుల సమస్యల మీద వివిధ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. కాబట్టి అక్టోబర్ 7వ తేదీన చలో విజయవాడకు పిలిపిస్తున్నాం, ఒక మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము అని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలైంది. ఇప్పటి వరకు విద్యా సంస్కరణల మీద నిర్ణయాలు తీసుకోలేదు. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ నిబంధనలు తెస్తామని హామీ ఇచ్చారట. ఆ హామీ అమలు కాలేదు. 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ వంటి డిమాండ్లు పరిష్కారం కాలేదు. అయ్యాలు ఇవ్వలేదు, పిఆర్సీ నియమించలేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన హై స్కూల్ ప్లస్లను నిర్వీర్యం చేశారు. అక్కడి పోస్టులను సర్ప్లస్ చేసి గ్రామీణ బాలికలకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు. మేము ఆరోగ్య బీమా చెల్లిస్తున్నా, వైద్యం చేయించుకోలేకపోతున్నాం. ఉపాధ్యాయులంటే ప్రభుత్వానికి కనీసం గౌరవం కూడా లేదు. సర్వీసులో ఉంటూ చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టలేదు. అందుకని ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా అక్టోబర్ 7వ తేదీ చలో విజయవాడకు పిలిపిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకటించింది. సో వరుస పెట్టి రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని వర్గాల ప్రజల్లో కూడా అయితే అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అసంతృప్తిని పెట్టడం కోసం పాపం కూటమి పార్టీల వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు వాళ్ళు అంటే సినిమా స్క్రిప్ట్ రైటర్లను వాళ్ళ ఆఫీసులలో నియమించుకొని మరీ ట్రై చేస్తున్నారు. కానీ అంత పెద్దగా ఇప్పటికైతే వర్కౌట్ అవ్వలేదు. పొంగ జనాన్ని ఇంకా మాయ చేసే విద్యలు ఏమైనా నేర్చుకొని జనం మీద ప్రయోగిస్తారేమో చూడాలి.